హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. కాకినాడ జిల్లాలో తునిలో జ్ఞానేశ్వరి పాప కేసులో కీలకమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అయితే చెప్పుకోవాలి. దాదాపు ఇప్పటి వరకు అయితే పాప మిస్సింగ్కి సంబంధించి 17 రోజులు గడుస్తున్నా కానీ ఎలాంటి ఆచూకీ కూడా ఇప్పటి వరకు తెలియడం లేదు. దానికి సంబంధించి పలు సీసీటీవీ కెమెరాలు కానీ అన్నీ కూడా వెతకటం జరిగింది. అయినా కూడా ఎక్కడా కూడా ఒక్క క్లూ అంటూ కూడా దొరకకపోవడం, అలాగే దానికి క్లూగా ఉన్న దగ్గరలో ఉన్న ఆ కుక్క కూడా మరణించిన తర్వాత మరింత క్లిష్టమైన పరిస్థితి అయితే ఏర్పడింది పాప మిస్సింగ్ కేసులో అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గత 17 రోజుల నుంచి వెతుకుతున్న క్రమంలో ఇప్పుడైతే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతికి ఏమైనా చిక్కిందా అనే కోణంలో కూడా ఇప్పుడు విచారణ చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే మోస్ట్లీ మనం పాప మిస్ అయిన రోజు నుంచే వెతుకులాట మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ఆ పాపకి సంబంధించి ప్రతి క్లూని ఎక్కడ దొరుకుతుంది ఆ క్లూతో వెతుకుతూనే ఉన్నారు. దాదాపు జంతువులు ఏమైనా వైల్డ్ యానిమల్స్ ఏమైనా తీసుకొని వెళ్ళాయా లేకపోతే ఏంటి అనే కోణంలో కూడా అర్ధరాత్రి సీసీ కెమెరాలు అమర్చి దాని రూపంలో కూడా విచారణ చేపట్టడం జరిగింది. అలాగే కొండ చిలువలు ఏమైనా వచ్చాయా అనే కోణంలో కూడా చూడడం జరిగింది. అలాగే ఎక్కడైనా పట్టీలు కానీ ఎలాంటి డ్రెస్ కానీ ఏమైనా క్లూ దొరుకుతుందా అనే కోణంలో కూడా విచారణ చేపట్టడం జరిగింది. ఎట్టకేలకు 3 రోజులకి జాహ్నవి పాపతో ఏదైతే ఆ పెంపుడు కుక్క వెళ్ళిందో ఆ పెంపుడు కుక్క తిరిగి రావడం జరిగింది. సో ఆ పెంపుడు కుక్కే మనకి ఈ మిస్సింగ్ కేసులో కీలకంగా మారింది అనే కోణంలో తిరిగి వచ్చిన 2 రోజులకే ఆ పెంపుడు కుక్క కూడా మరణించడం జరిగింది. ఇదంతా చూసుకున్న తర్వాత అయితే పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది ఆ పెంపుడు కుక్కకి. ఆ పెంపుడు కుక్క అసలు ఏం చెప్పాలనుకుంది, చివరి నిమిషంలో పాపకి సంబంధించిన క్లూ ఏమైనా చెప్పాలనుకుందా ఏంటి అనే కోణంలో జంతువు చెప్పుకోలేకపోయేది కాబట్టి ఏమైనా క్లూ చెప్పాలని అయితే మొత్తానికి ఆ పెంపుడు కుక్క ట్రై చేసింది అని అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఆ కుక్క కూడా మరణించింది కాబట్టి ఇప్పుడు ఈ మిస్సింగ్ కేసులో కీలకంగా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఒక క్లిష్టమైన పరిస్థితి ఏర్పడిందని అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే పాపతో పాటే పెంపుడు కుక్క వెళ్ళి తిరిగి 3 రోజులకి తిరిగి రావడం జరిగింది కానీ పాప మాత్రం తిరిగి రాలేదు. ఎట్టకేలకు ఇప్పుడు దాదాపు 17 రోజులు కావస్తున్నా కానీ ఎటువంటి క్లూ కూడా దొరకకపోవడం దీన్ని బట్టి చూస్తుంటే పక్కాగా ఆ పాప కిడ్నాప్కి గురయ్యిందా అని అయితే ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు అక్కడ తునిలో మనం చూసుకున్నట్లయితే చుట్టుపక్కల పరిసరాల్లో అన్ని దగ్గర గ్రామస్తులను కూడా విచారణ చేపట్టడం జరిగింది. తల్లిదండ్రులను కూడా విచారించడం జరిగింది. అలాగే ఎవరైతే అనుమానితులుగా కనిపిస్తున్నారో సీసీటీవీ ఫుటేజీలను కూడా వాళ్ళైతే ఆల్మోస్ట్ మొత్తం వెతుకులాట చేయడం జరుగుతున్నా కానీ దాదాపు ఇప్పటి వరకు కూడా ఎలాంటి క్లూ దొరకలేదు. మరి ఇప్పుడు మొత్తానికి చూసుకున్నట్లయితే ఎవరైతే వీళ్ళు ఉంటారో వాళ్ళ చేతికి ఏమైనా చిక్కిందా అనే కోణంలో కూడా ఇప్పుడు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళ చేతికి చిక్కినట్లయితే ఏంటి, నిజంగా వాళ్ళ చేతికి పాప చిక్కిందా లేకపోతే ఏంటి, ఇదంతా కిడ్నాప్ ఎవరైనా చేశారా ప్లాన్ ప్రకారం అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. మరి చూడాలి, దాదాపు ఇప్పటి వరకు 17 రోజులు కావస్తున్నా ఎటువంటి క్లూ కూడా దొరకలేదు. మరి చూడాలి, మరి పాప దొరికే అవకాశాలు ఉన్నాయా లేదా, మరి దీన్ని బట్టి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.